హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ చేసాము. మటన్ బిర్యానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి మీకు కూడా చూపిస్తాము. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలి. బిర్యానీకి మనం వేయించుకునే ఆనియన్స్ అనేది కరెక్ట్గా వేయించుకున్నప్పుడే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే బిర్యానీ టేస్ట్ వచ్చేది ఈ ఆనియన్స్ వల్లనే. నేను బిర్యానీ కోసము ముందుగానే ఇట్లా బాస్మతి రైస్ తెప్పించుకున్నాను. బాస్మతి రైస్ మనం బిర్యానీ చేస్తామని ముందే ఇట్లా వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ మనం ఇట్లా రెడీ చేసుకోవాలి. బిర్యానీ మసాలా, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన అన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా అలా మాట్లాడితే మా వాళ్ళు నవ్వుతున్నారు. మా సైడ్ అయితే మా లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో వేడెక్కింది కదా, దాని తర్వాత అన్ని బిర్యానీకి కావాల్సినవన్నీ మనం వేసుకోవాలి. వేసుకున్నాక ఇట్లా అవి కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. అందులో కొంచెం అల్లం చేసుకున్న అల్లం అయితే టేస్టీగా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో ఈరోజు కర్రీ అయితే నేను వండట్లేదు, మా చెల్లి వండుతుంది. టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది మా చెల్లి వండితే. ఎప్పుడు మేము వచ్చినా కానీ నేను ఇక్కడ వంట చేయను, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వంటలు చేసి అలసిపోయి ఉంటాం కదా. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలాంటి పనులు అవి ఏం పెట్టుకోను. ఎప్పుడు వచ్చినా మనం అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఒకసారి తప్పితే ఎందుకు వస్తాము, అప్పుడప్పుడు పండగల కన్నా దీనికన్నా ఏమైనా ఫంక్షన్లు జరిగినప్పుడు మాత్రమే వస్తాం కదా. అందుకే వచ్చినప్పుడు ఇలా ఫుల్ రెస్ట్లో ఉంటాం. మా చెల్లికి ఇంకా మ్యారేజ్ కాలేదు. నేను మా హస్బెండ్ ఈరోజు వచ్చాము. వచ్చేటప్పుడే ఇట్లా కూర కొంచెం ఏమన్నా ఒకటి ఒకటి తీసుకొని వస్తాం. ఎవరైనా అంతే కదండి. ఎందుకంటే ఇంటికి అల్లుడు వచ్చిండంటే ఎవరైనా కంపల్సరీ ఏదో ఒకటి చికెను మటను ఏదో ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకు మా వాళ్ళకి ఇక్కడ ఏది దగ్గరలో దొరకదు. చికెన్ దొరుకుతుంది కానీ మా వారంతా చికెన్ ఎక్కువ తినరు. అందుకే వచ్చేటప్పుడే మా మమ్మీ వాళ్ళు మటన్ తీసుకురమ్మని చెప్పారు. వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చినాం. మేము ఇట్లనే వచ్చినప్పుడు ఎప్పుడు కానీ వస్తే 1-2 డేస్ ఉండి వెళ్తాం. ఈసారి కూడా రేపు ఎల్లుండి 2 డేస్ ఉండి వెళ్దామని వచ్చినాము. మేము ఇలా వంటలు చేస్తా అంటే మా వారు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. స్లో సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేసుకుంటా ఉంటాడు. చాలా సరదాగా ఉంటాడు. ఎప్పుడు మా ఇంటికి వస్తే ఎప్పుడు ఇలా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కలిసి ఉంటాం. ఇప్పుడు మన కర్రీ 7 వరకు వచ్చిందంటే అందులో మటన్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మటన్ కర్రీ వేసి మటన్ కర్రీ అనేది బాగా కలుపుకున్నాక ఆయిల్లో కొంచెంసేపు ఉంచాలి. ఎందుకంటే ఆల్రెడీ కర్రీని మనము ఇలా ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు పక్కకు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే మటన్ బిర్యానీకి ఏంటిదంటే మటన్ కొంచెం ముందుగానే ఉడికించుకున్నాం అనుకో బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ ముక్కలు అనేది ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీకి కావాల్సినవి అన్నీ కారము, మసాలా దినుసులు, పుదీనా, మటన్ని కొంచెం నేను ఈరోజు ఏంటంటే కొంచెం బాగా బిర్యానీకి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి. ఆ బ్రౌన్ ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్ ఉన్నప్పుడు బిర్యానీ టేస్టీ అనేది బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి బిర్యానీకి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కలిపి పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ మాకు టైం లేక మేము ఒక 10 మినిట్స్ మాత్రమే పక్కకు పెట్టుకున్నాము.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మేము ఈ బిర్యానీకి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ ప్రిపరేషన్ అయ్యే టైంలో అందరూ ఎవరి చేతుల్లో ఒక్కొక్క మొబైల్ పట్టుకొని ఆడుకుంటూ ఉంటున్నారు. మేము మాత్రం ఇట్లా వీడియో తీసి మీకు చూపించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. వీడియో కన్నా ఎందుకంటే మీకు కూడా చూపించాలి, ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా వేసుకుంటారు కదా. మళ్ళీ ప్లస్ ఏంటంటే మేము వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా ఇక్కడ ఉంటుంది, అందుకే ఇలా మనకు చేస్తున్నాము. మనం అక్కడ మనకు పిల్లలు వీళ్ళు ఇక్కడ ఎప్పుడు ఒకసారి తప్ప ఎప్పుడు కలుసుకోలేం కదా, అప్పుడప్పుడు మన మటన్లకి కావాల్సిన మటన్ మసాలా, బగారా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు మా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు ఒక బర్రె ఉంది, అది ఎక్కువ పాలు ఆనియన్స్ అన్ని వేసుకున్నాం, దాన్ని బాగా పెరుగుగా నెయ్యిగా అండ్ చాయ్కి అన్నిటికీ అది అవసరం. మా చెల్లి మా బావ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెల్లు చూసుకుంటా ఒకరికొకరు నవ్వుకుంటున్నారు. పైగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, వాళ్ళు అన్నీ చూస్తారు అసలు ఎట్లా ఇస్తుంది ఏం చెప్తాను. కనీసం 1 అవర్ లేదా అలా పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. బట్ మాకు టైం లేక మేము ఒక 10 మినిట్స్ మాత్రమే అట్లా పక్కకు పెట్టుకున్నాము. తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేద్దామని వాటిని అన్నిటిని